హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బోనీ టాక్స్. నేనైతే బొబ్బట్లు అయితే చేద్దాం అనుకుంటున్నానండి. ఈ పిండి కొలతలతో చెప్తాను చూడండి. ఈ కప్తో 1.5 కప్ అయితే మైదా పిండి అయితే తీసుకున్నాను అనమాట. నేను ఇంకా 1/2 కప్ అయితే గోధుమ పిండి కూడా తీసుకున్నానండి. పచ్చిశనగపప్పు నానబెట్టేసానండి. ఇంకా నెయ్యితో స్మూత్ టెక్స్చర్లో వచ్చేటట్టు కలుపుకుందాం అనమాట. నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత రుచిగా ఉంటుందండి బొబ్బట్ అనేది. ఇంకా స్మూత్ అండ్ సాఫ్ట్గా అయితే కలిపేసుకుందాం అనమాట. ఇంకా చిటికెడు పసుపు అండి, ఇష్టం లేని ఇగ్నోర్ చేసేయండి. ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే కలర్ఫుల్గా ఆందదనమాట. ఇంకా వీడియోలో చూపించిన విధంగా మనం మిక్స్ చేసుకుందామండి. మీలో ఎంతమందికి బొబ్బట్లు ఇష్టమో కామెంట్ కలపండి. ఇంకా మీలో ఎంతమందికి బొబ్బట్లు అయితే ఇష్టమో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇంకా చిటికెడు ఉప్పు అయితే వేసుకుందామండి. టేస్ట్కి సరిపడా కాదండి, చిటికెడు జస్ట్ వేసామన్న పేరుకి. ఇంకా వాటర్తో ఈ విధంగా టెక్స్చర్ వచ్చేటట్టుగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో పిండి అనేది. ఇది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం. ఇంకా నానబెట్టేసినవి ఇవి ఉడకబెట్టి మిక్సీ అయితే పట్టేశానండి. చూడండి ఎంత బరకగా ఉంటే సరిపోతుందండి. ఇంకా ఒక బాణీలోకి నెయ్యి అయితే వేసుకున్నానండి. దాంట్లోకి జగీర అయితే వేస్తున్నాను అనమాట. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే పూర్ణం అనేది 2-3 డేస్ కూడా ఉంటుందండి పూర్ణం పిండి. అందుకని ఈ విధంగా చూపిస్తున్నాను. ఇంకా పాకం అయితే పట్టేశాక ఇంకా మొత్తం పిండిని అయితే వేసేసుకున్నానండి. నేను పిండిని వేసేసి ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇంకొచ్చేసేపాటికి మనం పక్కన పెట్టుకున్న దానిని ఇలా రౌండ్గా చేసుకుని క్రాకర్స్ లేకుండా స్మూత్గా ఇలా మెత్తగా వెలిపి అందులో ఈ పూర్ణం అయితే పెట్టేసుకోవాలండి. పూర్ణం పెట్టేసి క్లోజ్ చేసేయాలండి. ఎక్స్ట్రా ఉన్న పిండిని అయితే రిమూవ్ చేయాలన్నమాట. ఇంకా మనకి నచ్చిన షేప్లో అయితే మనం బొబ్బట్లు అయితే చేసేసుకోవచ్చండి. చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట. నేనైతే ఆల్రెడీ పెనం అయితే పెట్టేశాను. అక్క అయితే ఒకటి చేసేసిందనమాట. చేసేసి అలాగ 2 సైడ్స్ అనేది నెయ్యితో కాల్చుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను ఇంకొకటి చూపిస్తాను మీకు, చూడండి. ఇంకోండి ఈ విధంగా వేసేసుకొని ఇంకొకటి అలా నెయ్యి అయితే చిలకరించాను అనమాట. చిలకరించి ఎంత ఎక్కువ నెయ్యి వేస్తే అంత టేస్ట్ ఉంటుందని చెప్పాను కదండి. బొబ్బట్లకి పర్ఫెక్ట్ టేస్ట్ నెయ్యి అండి. ఇంకా నేనైతే ఫైనల్గా కొన్ని చేశాను అనమాట. అంటిల్ దెన్ వాచ్ ఇట్, బాయ్.